సర్పంచ్ గా గెలిపిస్తే కొలనుపాకలోని సోమేశ్వర ఆలయం అభివృద్ధి చేసి గ్రామస్తులకు ఉపాధి కల్పిస్తామని ఆ గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి భీమగోని హేమలత సంతోష్ లు హామీ ఇచ్చారు. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గెలిచిన తర్వాత గ్రామంలో ఏదైనా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయించి 300 మంది మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ఈ ఆలేరు నియోజకవర్గం కొలనుపాక గ్రామంలో మా కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా మాకు ప్రకటించిన మా ప్రభుత్వ ఎమ్మెల్యే గారికి మా కాంగ్రెస్ పార్టీ కొలనుపాక కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున పదాభినందన తెలియజేస్తూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నమస్సుమంజ తెలియజేస్తున్నాను. మేము రాజకీయంలోకి రావడానికి ఐలన్న గారే మాకు ఆదర్శం. దాంట్లో భాగంగా మేము రెండు ఆశయాలతో వస్తున్నాం. ఆ 2 గోల్స్ ఆశయాలు ఏంటంటే సోమేశ్వరాలయం డెవలప్మెంట్ చేసుకోవడం. ఆ సోమేశ్వరాలయం డెవలప్మెంట్ అయితే మా ఉన్న ఊర్లో 200 నుండి 300 ఉపాధి దొరుకుతుంది. అదేవిధంగా ఏదైనా కంపెనీ తెచ్చుకుంటే ఆ కంపెనీ ద్వారా కూడా ఒక 300 మందికి శ్రీమూర్తులకు ఉపాధి కల్పించే లక్ష్యంతోనే మేము వస్తున్నాం. అది నెరవేరిన మరుక్షణమే నేను రాజకీయంలో సైలెంట్ ఉండి నా హ్యాపీగా నేను ఫ్యామిలీతోనే ఉంటాను. అదే నా లక్ష్యం. ఆ 2 లక్షల కోసమే నేను వచ్చాను. రెండవది వచ్చేసి పైన ప్రభుత్వం ఉంది కాబట్టి కింద గెలిపించుకుంటే మనకి ఏదైనా పని చేయడానికి ఈజీ ఉంటుంది. ప్రభుత్వం చేసిన పథకాలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత రేషన్ కార్డు రావడం కానీ, చాలా రోజుల తర్వాత మళ్ళీ మనకి సన్నబియ్యం, మరియు ఇండ్లు లేని వాళ్ళకి నిరుపేద కుటుంబాలకు 94 ఇండ్లు నియోజకవర్గంలో హైయెస్ట్ మా దాంట్లో 94 ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు పథకం కింద 94. మరియు మనం గట్టిగా భారీ మెజార్టీ ఉంటుంది. ఇప్పుడే అన్న మాట ఇచ్చారు, మళ్ళీ ఒక 100 నుండి 200 మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాను. కరెంటు బిల్లు ఫ్రీగా వస్తున్నది, రేషన్ కార్డు వచ్చింది, సన్నబియ్యం వస్తున్నాయి, ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఈ ఒక్క అభిమానం చాలదా? గ్రామ ప్రజలు ఆలోచించండి. చదువుకున్నాం, మాకు ఆశయం ఉంది. ఆశయం కోసం మీరు అందరు నడుము కట్టి మాకు ముందుకు నడిపిస్తే ఖచ్చితంగా మీ అందరు తోడుంటూ మీ వెనకాల నేను ఉంటానని పాదాభినందన తెలుసుకో. మా అందరికీ కొలనుపాక కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి కత్తెర గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన విలువను మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా మీ అందరికి పాదాభినందన చేసుకుంటున్నాను. కొలనుపాక గ్రామ ప్రజలందరికీ. కొలనుపాక కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను ఎన్నుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ, కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా మన ఐలన్న గారికి, ఎమ్మెల్యే బిర్ల ఐలన్న గారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్క మన గ్రామ ప్రజలందరూ ఒక్క విధంగా మమ్మల్ని ఒక అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపించగలరని, కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించగలరని నేను అందరికీ వేడుకుంటున్నాను.